నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిర్దోలు పట్టణాభివృద్ధికి గడిచిన 11 నెలల కాలంలో 105.80 కోట్ల నిధులు వెచ్చించామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పట్టణంలో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చునని అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే జూన్ 1వ తేదీ నుండి గుడ్ మార్నింగ్ నిడదవోలు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనిలో అపరిష్కృత సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు తిరంగ ర్యాలీని పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి చేపడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పాల్గొన్నారు. కేవలం రాజమండ్రికి కొంచెం ముందుకు వస్తే ఊరికి పరిమితం కాకుండా నిడదవోలు పట్టణాన్ని కూడా మనం ఎక్కడ గోదావరిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం, దాని ద్వారా 3 కోట్ల రూపాయలు మనకి అక్కడ గోదావరి ప్రాజెక్టులో మనం నిడదవోలు కూడా పెట్టించాం. దానికి సంబంధించి మనం రేపు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేటప్పుడు పుష్కరాల లోపల ఏం జరుగుతుందంటే మనకి దాన్ని ఇప్పుడు పూర్తిగా నేను ఫాలోఅప్ చేస్తున్నాను. త్వరలోనే ఆ స్టేడియం మనకి శాంక్షన్ అవుతుంది. అయిన వెంటనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి అందరూ సమైక్యంగా ఉన్నామనేటువంటి మాట చెప్పాం. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద స్థావరాల మీద దాడి చేసి మన భారతదేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేశారు. ఒకటే మాట మనం చెప్తున్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం భారతీయులు అనేటువంటి మాట మనందరం నమ్ముతాం. కనుక ఆ ఉత్సాహాన్ని లేకపోతే ఆ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్లే విధంగా తిరంగా ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ చేస్తూ ఉన్నారు. అంటే 30 నెలల జెండాను పట్టుకుని అందరం కూడా మనందరం ఒకే భారతీయులు అనేటువంటి నినాదాన్ని ఇచ్చుకుంటూ వెళ్లాలనేటువంటి కార్యక్రమం అవుతుంది. రేపు 4 గంటలకి మనకి గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి బయలుదేరి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన బూరుగుపల్లి శేషారావు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ఉండ్రాజవరం మండలం పసల్పూడి గ్రామంలో పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినా పరిస్థితుల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి విధానం మనం గమనిస్తూ ఉంటే, మరి ప్రజలందరూ సంపద సృష్టించాలి, సంపాదించాలి అని అంటే ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. ఆ ఆరోగ్యం రావాలనంటే మన గ్రామాలన్నీ కూడా పారిశుధ్యం రీత్యా అన్ని రకాలుగా మరి ప్రక్షాళన చేయబడాలి. అట్లాగే మరి ఎక్కడికక్కడ అవసరమైనటువంటి పనులు కానీ వీటన్నిటినీ కూడా చేసుకోవటం, పబ్లిక్ హెల్త్ని కాపాడుకోవటం, దాంతోపాటు మరి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఇది చేయటం. అట్లాగే ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈవేళ స్వర్ణాంధ్రప్రదేశ్లో కానీ స్వచ్ఛాంధ్రప్రదేశ్లో కానీ ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ఏదైతే త్రాగునీరు చాలా ముఖ్యమైనది ప్రతి జీవితంలో కూడా, అన్యమైనటువంటి అలాగే ఆరోగ్యవంతమైనటువంటి శుద్ధమైనటువంటి నీటిని మనం అందించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదే కాకుండా కాలుష్యాన్ని ఎక్కడికక్కడ నివారించాలి. మనం దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం అంటూ నినాదాలతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం హోరెత్తింది. ఉగ్రవాదుల అంతం చూసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం కావడంతో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 మీటర్ల జాతీయ తిరంగ జెండాతో శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ ఉగ్రవాదులను అంతం చేసే ఉద్దేశంతో చేపట్టిన ఈ ఆపరేషన్ పట్ల ప్రపంచ దేశాలు సానుకూలంగా ఉన్నాయన్నారు. తిరంగ ర్యాలీలో పట్టణ ప్రముఖులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన తిరంగ యాత్ర
విజయ్ విహార్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దానికి విజయవంతం కావటం భారతదేశ ప్రజలందరి యొక్క గర్వకారణం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఎత్తుగడలు కానీ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదం కానీ ఏదైతే ఉందో దాన్ని అణిచివేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆలోచనతోటి భారతదేశం ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు. అందులో భాగంగానే భారతదేశంలో ప్రజలందరి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ అన్ని వర్గాలు అన్ని ప్రజల యొక్క అందరూ సహకారంతో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ అటువంటిది ఏదైతే ఉందో నిజంగా అది విజయవంతం కావడం మనందరూ కూడా గర్వకారణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని గంటి పెదపూడి నుండి వాడ్రేవుపల్లి వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర ప్రధాన పంట కాలువను ఉపాధి హక్కుదారులు శనివారం శుభ్రం చేశారు. 9 గ్రామాల నుండి 5,000 మందికి పైగా ఉపాధి శ్రామికులు కాలువగట్టు పనుల్లో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించి వారితో మమేకమై పనిచేశారు. చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకే రోజు ఈ స్థాయిలో ఉపాధి కల్పించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించి ఉపాధి హామీ ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ఉపాధి శ్రామికులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెప్పారు. ఈ మేరకు మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో ప్రధాన పంట కాలువలలోని పూడికతీత పనులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలువల నిర్వహణ, కెనాల్స్ సరిగ్గా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో పంటలు సరిగా పండించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రధాన పంట కాలువలలోని పూడికతీతలు చేయించి కెనాల్స్ను బాగు చేస్తున్నామని వివరించారు. రైతులకు ఉపయోగపడే విధంగా పంటలు ఎక్కువగా పండించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. రాజోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా కెనాల్స్ మెయింటెనెన్స్ సరిగా లేక, డ్రైన్స్ మెయింటెనెన్స్ సరిగా లేక పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది. 14,000 ఎకరాలు రిజిస్టర్డ్ ఆయకట్టుండగా నియోజకవర్గంలో సారవాలో కేవలం 3,400 ఎకరాలు సాగులోకి వస్తుందంటే దయనీయమైన పరిస్థితి ఏమిటో మీకు అర్థమవుతాం. దీని దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మర్లో కొంత మెయింటెనెన్స్ వర్కులు చేయాలి అని దీని మీద దృష్టి సారించడం జరిగింది. అది కెనాల్స్కి అలాగే డ్రైన్స్కి మెయింటెనెన్స్. తర్వాత ఇటీవల కాలంలో ఒక జియో ఇష్యూ అయింది. రైతులే ఈ కెనాల్స్ని బాగు చేసుకోవటం లేదంటే చెరువులను బాగు చేసుకోవటం అనే ఒక జియో ఇష్యూ చేయటం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని కూడా మేము కొంత ఈ జలవనరుల్ని ఈ కెనాల్స్ కానీ లేకపోతే ఈ డ్రైన్స్ కానీ బాగు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ముంపు అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. అటు అంతర్వేది సైడ్ చూసినట్టయితే కేశదాసుపాలెం కానీ లేకపోతే ఆ ఏరియాలో ముఖ్యంగా ముంపు అనేది ఎక్కువ ఉంది. సారవ అసలు పండగ పోవటానికి సెక్రటరీపల్లి మండలం చూసినట్టయితే 154 ఎకరాలే పండుతుంది. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం నినాదంతో ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం తెల్లవారుజాము నుండి తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, కార్లు, ఆటోలు, వ్యాన్లు, మోటార్ సైకిళ్లపై వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరే కాక స్థానికంగా 40
50 కిలోమీటర్ల నుంచి కాలినడకన స్వామివారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎక్కడికక్కడ కూలింగ్ వాటర్ను భక్తులకు అందిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధర్ పర్యవేక్షిస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను జీవనశైలిలో ఒక భాగంగా అలవర్చుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. అలాగే అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, పర్యాటక కేంద్రాలు తదితర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాల తిరుపతిగా పేరుగాంచిన మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేశారు. పెహల్గాం ఉగ్రవాదుల నేపథ్యంలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు కలిసి ఆలయంలోని అన్ని విభాగాల్లో పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మామిడికుదురు మండలం లూటుకూరులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చెరువు పూడికతీత పనులు చేస్తున్న ఉపాధి శ్రామికులకు ఈ గ్రామ సర్పంచ్, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమైక్య అధ్యక్షులు అడబాల రామసత్యనారాయణ ఆధ్వర్యంలో మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, ఉపాధి హామీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మామిడికుదురు మండలం పెదపట్నలంక గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇదే గ్రామానికి చెందిన సిరిగినేడి కృష్ణమూర్తి, నాగమణి దంపతులు 3 లక్షల రూపాయల వ్యయంతో చేయించిన వెండి కవచాన్ని శనివారం సమర్పించారు. అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కవచాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. 3.25 కిలోల వెండితో దీనిని తయారు చేయించామని దాతలు తెలిపారు. సంప్రోక్షణ చేసిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపచేసి కొనుగోలు చేయాలని రాష్ట్ర విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరపాడులోని మాండలించ్ కంపెనీ కార్యాలయం ఎదుట కోకో రైతులు శనివారం చేపట్టిన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చాక్లెట్ కంపెనీలు లక్షల కోట్ల లాభాలు గడిస్తూ ఈ పంట సాగు చేస్తున్న రైతులను నష్టాలకు గురి చేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కంపెనీ ప్రతినిధులకు చెప్పినా ఏమాత్రం ధర పెంచకుండా మొండిగా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. కంపెనీలు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసగించడం సహించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కంపెనీ దిగి రాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ శనివారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా జవహర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని స్వామిని కోరుకున్నానని చెప్పారు. వివక్షత లేని రాష్ట్రంగా దేశ చరిత్రలో ఉండేటట్లు కృషి చేస్తానని, విద్య వైద్యంతో పాటు అందరికీ సామాజిక న్యాయం అందించడమే బాధ్యతగా ముందుకు వెళ్తానని తెలిపారు. ఏదైతే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చారో దాన్ని పరిపూర్ణంగా నిర్వహించడానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి P4 విధానం ద్వారా మంచి మేలు జరగాలని, వివక్షత లేని రాష్ట్రంగా దేశ చరిత్రలో ఉండే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా అన్నింటిలో విద్య వైద్యంలో వెనకబడి ఉన్నారో వారందరికీ సామాజిక న్యాయం, దాంతోపాటు అందరికీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ కూడా త్వరలోనే తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరుగుతుంది. ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో పెద్ద ఎత్తున నిర్వహించిన తిరంగా ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు, ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎంపీలు, జనంతో నిండిన ప్రధాన రహదారులు. తణుకు ప్రభుత్వాసుపత్రి వైద్యుల కొరతను తీర్చేందుకు కృషి అభివృద్ధి కమిటీ సమావేశంలో హామీ ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ద్వారానే మెరుగైన పర్యావరణం, ఆరోగ్యవంతమైన సమాజం తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమే, అంతం కాదు. తణుకు వికసిత్ భారత్ ర్యాలీలో పాకిస్తాన్ దాయాదులను హెచ్చరించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా రక్తపోటు నివారణ దినోత్సవం, జాగ్రత్తలు పాటించాలని హితవు పలికిన వైద్య ప్రముఖులు సూర్యప్రకాష్. కష్టంలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడమే జనసేన పార్టీ సిద్ధాంతం, పెంటపాడు మండలంలో స్పష్టం చేసిన తాడేపల్లిగూడు ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆకివీడు బ్యాంకు లాకర్లో అదృశ్యమైన బంగారం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిడదవోలు పట్టణాభివృద్ధికి 105 కోట్లు వెచ్చించిన కూటమి ప్రభుత్వం, వెల్లడించిన రాష్ట్ర మంత్రి కందుల. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి, గుండ్రాజరం మండలంలో ప్రజలకు హితవు పలికిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బొరుగుపల్లి. పి గన్నవరంలో ప్రధాన పంట కాలువను శుభ్రం చేసిన ఉపాధి హక్కుదారులు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో రైతులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం, మామిడి కుదురు మండలంలో చెప్పిన రాజోలి ఎమ్మెల్యే వరప్రసాద్. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరను చెల్లించాలి, దెందులూరు మండలంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రిటైర్డ్ డీఐజీ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.